హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 98వ భాగం. వాటర్ తాగుతున్న రామ్ కి పొరమాలి విపరీతమైన దగ్గొచ్చేసి ముల్లోకాలు కనిపించేశాయి. యేషు ఇక్కడే ఉంటుంది అన్న మాటకి. అయ్యో చిన్నబావా, ఏమైంది అంటే గాయత్రి నీళ్లు తాపుతూ, ఓకేనా రామ్? ఆ మమ్మీ, ఓకే. ఎవరో నిన్ను బాగా తలుచుకుంటున్నాడ్రా మనవడా. తలుచుకోవడమేమో కాని మీరు చెప్పిన మాటకి గుండె గొంతులోకొచ్చినట్టుంది అనుకుని కోపంగా యశు వైపు చూడగానే అమాయకంగా ముఖం పెట్టి, ఇప్పుడు ఓకేనా బావా అంది. నిన్నట్టుండి నిన్ను భరించలేక చస్తున్నా. ఇంకా 2 ఏళ్లు నిన్ను భరించాలా? ఓ గాడ్, నాకేంటి పనిష్మెంట్ అనుకుంటూ ఏదో తిన్నాననిపించి లేచి వెళ్లిపోయాడు రామ్. మూర్తి అని రామ్ కేకేయడంతో, రామ్ సార్ మీరేంటిక్కడా అంటూ వచ్చాడు మూర్తి. అన్నయ్యతో అర్జెంటుగా మాట్లాడాలి, ఫ్రీగానే ఉన్నాడా? మీటింగ్ అయిపోయింది సార్, మీరు వెళ్ళండి అనడంతో లోపలికెళ్ళగానే అక్కడికొచ్చాడు ప్రమోద్. మూర్తి సార్, అభి సార్ని ఒకసారి మీట్ అవ్వాలి అని అడిగాడు ప్రమోద్. అవునా, సార్ వాళ్ళ బ్రదర్ వచ్చారు, మాట్లాడుతున్నారు, కాస్త టైం పడుతుంది. సార్కి బ్రదర్ ఉన్నారా? ఆయన కోరమంగల్లో ఉన్న బ్రాంచ్ హ్యాండిల్ చేస్తుంటారు. అలాగా, నేను వెయిట్ చేస్తాను సార్. సరే అలా కూర్చో, ఆయన వెళ్ళగానే వెళ్దు అని మూర్తి చెప్పడంతో అక్కడే కూర్చున్నాడు ప్రమోద్. ఇప్పుడేం చేయమంటావన్నయ్యా? మమ్మీ ఏమంది? మనన్నే ఏదో ఒక డెసిషన్ తీసుకోమంది. ఓకే, ఈవినింగ్ లోపు ఏదో ఒకటి చేద్దాం, నువ్వెళ్ళు అనడంతో, ఓకే అన్నయ్య, బట్ బీ కేర్ఫుల్ అని ఆఫీస్ గురించి ఏదో మాట్లాడి బయటకొస్తుంటే ఎంతకీ రామ్ రాకపోయేసరికి, మూర్తి సార్ లేట్ అయ్యేలా ఉంది, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ప్రమోద్ లిఫ్ట్లోకి వెళ్లడం, రామ్ బయటికి రావడం ఒకేసారి చేయి. బాయ్ మూర్తి అని చెప్పి వచ్చినంత వేగంగా వెళ్లిపోయాడు రామ్. ఒకవేళ రామ్ ప్రమోద్ని చూసుంటే గుర్తుపట్టేవాడేమో. అక్కా అక్కా, ఏం చేస్తున్నావు? లంచ్ బాక్స్ సర్దుతూ, కొంచెం పనిలో ఉన్నా యశు, ఏమైనా కావాలా? ఎవరికక్క లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నావు? ఇంకెవరికి? మీ బావగారికి. బావగారు రోజు లంచ్ తీసుకెళ్తారా? లేదు, నేనే పంపిస్తాను. ఓ, కానీ ఎలా? ఎలా ఏంటి? డ్రైవర్తో. దీనికంటే నువ్వే వెళ్ళొచ్చుగా. నే వెళ్ళి చేసేదేముంది చెప్పు. అబ్బా, నువ్వింత అన్రొమాంటిక్ ఏంటక్కా? ఏంటి? అవును, ఏంచక్క నువ్వే ఆఫీస్కి వెళ్ళి కొసరి బావగారి నోట్లో ముద్దలు పెడుతుంటే ఎంత బాగుంటుంది. దానికి రిటర్న్ గిఫ్ట్ కూడా బావ వెంటనే ఇచ్చేస్తాడు అని కొంటెగా అంటుంటే, రిటర్న్ గిఫ్టా? ఏంటది? ఏంటంటే అంటూ వెనుక నుండి మనూని హక్ చేసుకుని ఇలా నిన్ను గట్టిగా హత్తుకొని మను చెంప మీద తన చెంపని ఆనించి ఇలా బుగ్గ మీద అందంగా ముద్దు పెడతాడు మా బావ అని యశ్యు అంటుంటే నిజంగానే అభి పెట్టినట్టు ఫీల్ అయి తమకంగా కళ్ళు మూసుకుంది మను. అప్పుడెంత బాగుంటుందో కదా. నేను కూడా ఫ్యూచర్లో నా రాజకుమారుడితో ఇలానే డ్యూయెట్లు పాడుకుంటా అనుకుంటూ, అక్కా ఎలా ఉంది? సూపర్ కదా. ఎంతకీ పలక్కపోవడంతో అక్కా అక్కా అని గట్టిగా కదపగానే, యశు అంటూ స్పృహలోకొచ్చింది మను. ఏంటక్కా, బావతో డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావా? అదేం లేదులే అని సిగ్గుపడుతుంటే, నేను కాబట్టి బుగ్గ మీద పెట్టా, అదే మా బావైతే ఆ ప్లేస్ మారుతుందిలే అని కొంటెగా అంటుంటే, చీపోవే, నీకు మరీ సిగ్గు లేకుండా పోయింది. ఎక్కడికి? బావకి నేను లంచ్ తీసుకెళ్ళనా? ముద్దలతో పాటు నా ముద్దులు కూడా నాకే వస్తాయి, ఆలోచించుకో మరి. నాకైతే ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అక్కమొగుడైతే మరీ హ్యాపీ, ఇద్దరం అన్నీ షేర్ చేసుకోవచ్చు అని యశు అల్లరిగా అంటుంది. ఆమె చెవి మెల్లేస్తూ, ఇలా తయారయ్యావేంటే? అబ్బా, నొప్పుడుతుందక్కా, వదులు అంటూ విడిపించుకొని, నిజంగా చెప్తున్నాక నువ్వే వెళ్ళి ఇచ్చి రావచ్చుగా. కాసేపు బావతో టైం స్పెండ్ చేసినట్టుంటుంది, నీకు కూడా టైం పాస్ అవుతుంది అనగానే,
ఆ రోజు ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళినప్పుడు తనకెదురైన అనుభవం గుర్తొచ్చింది మనుకి. ఎటు చూసిన అద్దాలు, అందులో నుండి రమ్యంగా చిత్రీకరించిన సృష్టి కార్యం ఏ వైపు నుండి చూసినా అద్దాల్లో కనిపిస్తుంటే దాన్ని చూడలేక భయంతో పరుగులు తీసింది ఆ రోజు మను. ఆ రోజు గుర్తురాగానే ఒళ్ళంతా గగురు పొడిచినట్టే అనిపించింది మనుకి. ఏమైందక్కా, ఈ చెమట్లేంటి? ఏం లేదులే. సరే, నాకింట్లో బోర్ కొడుతుంది, అలా షాపింగ్కి వెళ్దామా? ఈవినింగ్ వెళ్దాం. సరే అక్క, అయితే నాకేం కావాలో లిస్ట్ రాసుకుంటా అంటూ వెళ్ళిపోయింది యశు. అత్తయ్య గారు, నన్ను ఆశీర్వదించండి, ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తున్నా అంటూ గాయత్రి కాళ్ల మీద పడిపోయింది యశు. అరెరే, లేమ్మా అని పైకి లేపి, బాగా చదువుకో, నీకేం కావాలన్నా నన్ను అడుగు, సరేనా? సరే అత్తయ్య గారు. అమ్మమ్మ, నువ్వు కూడా నన్ను ఆశీర్వదించు. ఆ కాలేజీలో వాళ్ళ బుర్ర తినకుండా కొంచెం వాళ్ళని ప్రశాంతంగా ఉంచవే. సరే అమ్మమ్మ అని వెనక చూడగానే రామ్ వస్తుండడం చూసి డల్గా వెళ్లబోతుంటే, ఏమైందమ్మా, అంత డల్గా ఉన్నావేంటి? ఏం లేదత్తయ్య, ఫస్ట్ డే కదా, ఒక్కదాన్ని వెళ్ళాలంటే భయంగా ఉంది. అంత భయం అక్కర్లేదులే, నేను నిన్ను డ్రాప్ చేసి వెళ్తా అన్నాడు అభి. వద్దులేండి బావా, మీ ఆఫీస్ నా కాలేజ్ రెండూ ఆపోజిట్లో ఉంటాయి, నీకెందుకు ఇబ్బంది, నేను వెళ్తానులే అని యశు అంటే అప్పుడే అక్కడికి వచ్చిన రామ్, మమ్మీ నేను వల్లేస్తాను అని వెళ్ళబోయాడు. చిన్నబావా, మీ ఆఫీస్ ఉండేది ఎక్కడా అని అమాయకంగా అడిగింది యశు. విసుగ్గా కోరమంగల్ అని చెప్పి వెళ్తుంటే, రామ్ అంటూ ఆపేసింది గాయత్రి. ఏంటి మామ్? ఏం లేదు, యశు ఫస్ట్ డే కాలేజీకి వెళ్తుంది, కొంచెం షై ఫీల్ అవుతుంది. అయితే నన్నేం చేయమంటావు? తన కాలేజ్ ఉండేది మీ ఏరియాకి దగ్గరలోనే కాబట్టి తనని డ్రాప్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉందేమో చెక్ చేసిరా. నేనా? అవును మా, ప్లీజ్ నాకిలాంటి పంచాయతీలన్నీ పెట్టకు అని చెప్పి వెళ్ళిపోతుంటే, వద్దులేండి అత్తయ్య గారు, బావగారిని ఇబ్బంది పెట్టకండి అని ఫీల్ అవుతున్నట్టుగా చెప్పింది. అదేం లేదులేమ్మా అని, రామ్, మన ఇంటికొచ్చిన గెస్ట్లకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, డ్రాప్ చేయి అని గాయత్రి వార్నింగ్ టోన్తో చెప్పడంతో, ఓకే మామ్ అంటూ కారెక్కాడు. ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ, థ్యాంక్ యూ అత్తయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ గాయత్రి బుగ్గ మీద ముద్దు పెట్టి పరిగెట్టినట్టే వెళ్లి కారులో కూర్చుంది యశు. అత్తయ్య, అమ్మమ్మ, అక్క, బావా, బాయ్ బాయ్ అంటూ విండో బయట పెట్టి చెయ్యి ఊపుతుంటే, ఊపింది చాలు, సరిగ్గా కూర్చుంటావా అని కోపంగా అన్నాడు రామ్. బావా, నీ పక్కన కూర్చుంటే ఎంత బాగుందో తెలుసా? నాకు చాలా కంపరంగా ఉంది. ఎందుకు బావా? అయినా నాకు తెలియక అడుగుతాను, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తే ఏడ్చినట్టు ఆ ఏడుపేంటి? అంటే బావా ఫస్ట్ డే కదా అని ఫేక్ స్మైల్తో చెప్పింది. ఒకవైపు వియర్డ్ లుక్ ఇచ్చి ల్యాప్టాప్ ఆన్ చేశాడు. క్షణం కూడా కామ్గా ఉండకుండా వసపిటలా వాగుతూనే ఉండడంతో హెడ్ ఫోన్స్ పెట్టుకుని తన వర్క్ చేసుకుంటున్నాడు రామ్. కాలేజ్ రాగానే, ఇక దయచేయి, నాకు మీటింగ్ టైం అయింది, వెళ్ళనన్నట్టు తలూపితే, ఏ ఫస్ట్ డే కదా, నువ్వు కూడా లోపలికి రా బావా. నేనా? హా, అత్తయ్య చెప్పారు కదా అన్నీ చూసి వదిలిపెట్టమని. నా వల్ల కాదు, నువ్వెళ్ళు. ఏడుస్తూ, అయితే అత్తయ్యకి నేను ఫోన్ చేసి చెప్తా. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వేమైనా అనుకో, నువ్వు లోపలికి వచ్చే వరకు నేను వెళ్ళను. ఓ గాడ్, నాకేంటి కర్మ అనుకుంటూ తప్పక కారు దిగాడు రామ్. నవ్వుతూ తనకు కూడా వెళ్ళింది క్లాస్లో వదిలిపెట్టి, ఇక చాలా లేదంటే నీతో పాటు నేను కూడా క్లాస్ వినాలా? వద్దులే, ఇక చాలు, థ్యాంక్ యూ బావా. ఇడియట్ అని తిట్టుకుంటూ రామ్ వెళ్తుంటే, థ్యాంక్ యూ అని సన్నగా నవ్వుకుంది యశు. హాయ్, ఐఎమ్ దివ్య అంటూ ఒక అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తే, యశస్విని అంటూ చేయి కలిపింది. ఇద్దరూ ఎక్కడి నుండి వచ్చారో ఏంటో పరిచయం చేసుకున్నారు. అవును, ఇందాక వచ్చింది మీ బ్రదరా అని దివ్య అడిగింది. కోపంగా, నో, హీఈజ్ మై బావా అండ్ నాకు కాబోయే హస్బెండ్ అని గట్టిగా చెప్పగానే, ఓ సారీ, నాకు తెలీదు కదా. తెలియకపోతే తెలుసుకో, అంతేకాని రిలేషన్స్ ఫిక్స్ చేయకు. సారీ యశు. నవ్వి, ఐఎమ్ ఆల్సో సారీ, గట్టిగా అరిచేశాను కదా. బట్ మీ బావ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, యువర్ సో లక్కీ అంటే, థ్యాంక్ యూ అని సిగ్గుపడుతూ నవ్వేసింది యశు. మార్నింగ్ యశు మాట్లాడిన మాటలు మనుకి గుర్తొస్తుంటే, అవును, ఆ రోజు నేను వెళ్ళి చూసినప్పుడు ఆ రూమ్ ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాడా? పోనీ ఒకసారి వెళ్ళి చూస్తే? అమ్మో వద్దు,
అది తలుచుకుంటే ఇప్పటికీ వణుకొస్తుంది అని చిరాగ్గా కళ్ళు మూసుకోగానే ఆ కనురెప్పల మాటున అందంగా నవ్వుతున్న అభిరూపం కలవరపెడుతుంటే నవ్వుతూ కళ్ళు తెరిచింది. నేను మారుద్దామనుకున్నాను కానీ నేనే పూర్తిగా నీ మాయలో పడిపోయాను. పేరుకు తగ్గట్టు నిజంగానే నువ్వు పెద్ద మాయలోడివి అభి అనుకుంటూ ఇక ఆగలేక అభికి కాల్ చేసింది మను. నెంబర్ కూడా చూడకుండా బ్లూటూత్ ఆన్ చేసి హలో అనగానే ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండిపోయి తన వాయిస్ మాత్రమే వింటుంది. హలో నవ్వుకుని సీట్లో వెనక్కి వాలుతూ నా వాయిస్ వినాలంటే ఇంటికొచ్చాక తీరిగ్గా వినొచ్చు అన్న అభి మాటకి నీకెలా తెలుసు నేనేనని? ఇంత సైలెంట్గా ఉన్నావంటే అది నువ్వే. పెద్ద గొప్పేలే. అది సరే కానీ ఇంతకీ ఎందుకు కాల్ చేశావు? నాతో ఏమైనా మాట్లాడాలా? అంటే అది అంటూ ఏం మాట్లాడాలో తెలియక ఈవినింగ్ గుడికెళ్దామా? నాకు వేరే పనేం లేదనుకున్నావా? ఎందుకంత కోపం? వస్తావేమోనని అడిగాను. అంత కోపంగా ఏం అక్కర్లేదులే. ఓకే గుడ్ అని పెట్టేస్తుంటే నిజంగానే రావా? నిజంగానే రాను. నేను వెయిట్ చేస్తుంటా. నాకేం అబ్జెక్షన్ లేదు. నాకు చాలా వర్క్ ఉంది. నీలాగా ఇంట్లో కూర్చొని కలలు కనే టైం నాకు లేదు. అర్జెంట్ మీటింగ్ ఉంది, బాయ్ అని చెప్పి కట్ చేశాడు అభి. నేను కలలు కంటున్నానని ఇతనికెలా తెలుసు? ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేలా ఉన్నాడు. అయినా ఏదో గుడికెళ్దామన్నాను అంతేగా. ఫస్ట్ టైం అడిగాను. వస్తాను అంటే ఎంత బాగుంటుంది. సర్లే, అంత పాజిటివ్గా రియాక్ట్ అయితే అభిరామకృష్ణ ఎందుకు అవుతాడు అనుకొని అంతలోనే నిజంగానే రాడా? ఫోన్లో అతని ఫోటో చూస్తూ ఒక్కసారి రావచ్చు కదా ప్లీజ్. అనుకోకుండా ఒకసారి నీతో గుడికెళ్ళాను, తర్వాత ఎక్కడికి వెళ్ళనే లేదు అనుకుంటూ దిగాలు పడిపోయింది మను. ఎక్కడో తనొస్తాడన్న నమ్మకంతో గంట ముందే అందంగా రెడీ అయి తల నిండా మల్లెపూలు పెట్టుకుంటుంటే అక్కా యశు వచ్చేసావా? ఫస్ట్ డే ఎలా ఉంది కాలేజ్ అని అడిగింది. సూపర్ ఉంది. ఫ్రెండ్స్ అయ్యారా ఎవరైనా? ఓ నేనెక్కడుంటే అక్కడంతా నా ఫ్రెండ్సే. మనుని పైనుండి కింద వరకు చూసి అది సరే కాని నువ్వేంటి ఇంత అందంగా రెడీ అయ్యావు? బాగున్నానా? ఆమె బుగ్గలు లాగుతూ ముద్దొస్తున్నావక్క. ఇంతకీ ఎందుకో చెప్పలేదు? గుడికెళ్దామని. బావ కూడా వస్తున్నాడా? లేదు. సరే అయితే నేనొస్తాను పదా. ఒకవేళ ఆయన వస్తే అనుకొని వద్దులే యశు, నువ్వెళ్ళి చదువుకో అంది. సరేలే అంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది యశు. 4 కాస్త 5, 5 కాస్త 6, 6 కాస్త 7, 4 కాస్త 5, 5 కాస్త 6, 6 కాస్త 7 అయిపోయినా ఎంతకీ అభి రాలేదు. ఆ రోజు త్వరగానే వచ్చేసిన రామ్ తన రూమ్ నుండి మనుని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఇక వస్తాడన్న నమ్మకం కూడా లేకపోవడంతో కొంచెం డిసప్పాయింట్మెంట్తో ఉన్నా అదేమీ పట్టించుకోకుండా పర్వాలేదులే, కుదరదని చెప్పేశాడు కదా, నేనే అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను అనుకుని గుడికి బయలుదేరబోతూ పర్స్ ఎక్కడో పెట్టేశానే అనుకుంటూ తన రూంలోకి వెళ్తుంటే మను వస్తున్నావా? రా, ఈరోజు నీతో చాలా పనుంది అనుకుంటూ తనకు కనపడకుండా రూంలో గోడవైపుకి దాక్కున్నాడు రామ్ తన రూంలోనే మను కోసం. అక్కా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అప్పుడే తన ఎదురుగా వచ్చింది యశు. పర్స్ కనిపించట్లేదు యశు అంటే చుట్టూ చూసి ఇదిగో ఇక్కడ పెట్టావు అంటూ పర్స్ చేతికివ్వడంతో థ్యాంక్ యూ అంది మను. అక్కా నాకు ఈ డ్రెస్కి మ్యాచింగ్ కుదరట్లేదు, నీ దగ్గరేమైనా ఉందా? హా, నా రూంలో ఉంటుంది, ఏం కావాలో తీసుకో అని చెప్పి మను గుడికి బయలుదేరింది. మరోవైపు మను కోసం గదిలో ఎదురు చూస్తున్న రామ్ నీతో మాట్లాడి చాలా రోజులైంది మను అనుకుంటూ తన రూమ్ నుండే తన కోసం చూస్తున్నాడు. ఎందుకంటే మను వెళ్లాల్సింది రామ్ రూమ్ని దాటుకునే కాబట్టి. ఎంత ఆలోచించకూడదనుకున్నా ఒక్కసారి రావచ్చు కదా, ఈరోజు ఆయనతో దర్శనం చేసుకోవాలని ఎంత ఆశపడ్డానో అనుకుంటూ నడుస్తూనే గుడికెళ్ళింది మను. శనివారం అవడంతో లోపల జనం ఎక్కువగా ఉన్నారు. దాంతో కాసేపు మండపంలోనే కూర్చుని పూల సజ్జలో ఉన్న పూలని ఒక్కోటి తెంపుతూ దిగాలుగా ఎదురుగా చూసేసరికి మను ముఖంలో ఒక్కసారిగా 1000 వాల్ట్ల బల్బు వెలిగినట్టుగా అనిపించింది. విన్నారు కదా ఫ్రెండ్స్, అంత సంతోషం మను ముఖంలో ఎందుకు కనిపించిందో మీకందరికీ ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదా. ఇక మరోవైపు మాన్షన్లో మను కోసం తన రూమ్ దగ్గర ఎదురు చూస్తున్నాడు రామ్. కానీ అటువైపు మను రావట్లేదు, యశు వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.